ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. జలగకు కూతురులేంటి, చేపకు కొడుకులేంటి అని కొంచెం మనం నవ్వుకోవచ్చేమో కదా ఈ మాటను బట్టి. జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు ఉన్నారంటే అర్థం ఏంటంటే, జలగ యొక్క లక్షణం ఏంటంటే దానికి 2 నోర్లు ఉంటాయంట. ఎటు పక్క పట్టుకున్నా దాని ఆశ ఏంటంటే లాక్కోవడమే. ఏదైనా మానవ శరీరాన్ని గానీ, జంతు శరీరాన్ని గానీ అది పట్టుకుందనుకోండి, ఎటు పట్టుకున్నా అది ఆ శరీరము, ఆ జంతువులో ఉన్న రక్తాన్ని పీలుస్తుందంట. సో, చాలామంది యొక్క లక్షణం గూడా ఇంతే. వాళ్ళెప్పుడు కూడా ఇతరుల నుంచి లాక్కోవడానికే ప్రయత్నం చేస్తారు. ఒక జలగ కంటే హీనంగా, జలగ కంటే దారుణంగా వాళ్ళెప్పుడు గూడా ఎదుటివారి నుంచి అవి ఇవి తీసుకుంటూ లాభాన్ని అపేక్షించేవారిగా ఉంటారు తప్ప, ఎవ్వరికీ మేలు చేసేవారిగా ఉండరు. ఎవరికి ఇచ్చేవారిగా ఉండరు. మా ఇంటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేం పెడతావు? అనేటువంటి ధోరణిలో ఉంటారు. అలా ఉన్న వాళ్ళని బైబిల్ గ్రంథం దేనితో పోల్చిందంటే జలగతో పోల్చింది. నువ్వు జలగలా ఉండకూడదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని వాక్యం చెప్తుంది. మనము తీసుకోవడం తప్పేం కాదు. ఎవరైనా నిన్ను ప్రేమించి నీ తల్లిదండ్రులు గానీ, నీ అన్నదమ్ములు గానీ, నీ స్నేహితులు గానీ, నీ బంధువులు గానీ నీకేమైనా బహుమానం ఇచ్చినప్పుడో, లేకపోతే నీకేదైనా మేలు చేస్తున్నప్పుడో తీసుకో. దానిలో తప్పేం కాదు. కానీ ఎప్పుడు తీసుకునే వ్యక్తిగానే ఉండిపోవద్దు. నువ్వు కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు కూడా పెట్టే వ్యక్తిగా ఉండాలి. నువ్వు కూడా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు కూడా ఆదరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు కూడా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది ముసలి వయసు వచ్చేంత వరకు అదే ధోరణిలో ఉంటారు. ఎవరిని ప్రేమించరు. ఎప్పుడు కూడా స్వార్థపూరితంగానే ఉంటారు. ఎప్పుడు పొందుకోవాలనే ఆశతోనే ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. దేవుని పద్ధతి, దేవుని మనసు ఏంటంటే ఇచ్చే మనసు. మరి నువ్వు కూడా అలాంటి మనసు కలిగి ఉంటావా? లేదా జలగలాగా ఎటు పట్టుకున్నా, ఎవరిని పట్టుకున్నా లాగాలని, పొందుకోవాలనే చూస్తావా?